శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారంలో రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రవి ధనాధిపతితో కలిసి 6వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఒక విధమైనటువంటి బుధాదిత్య యోగం, నిపుణ యోగం, జయయోగం ఏర్పడడం జరిగింది. రాష్ట్రాధిపతి రవి 6వ స్థానంలో ఉన్నప్పుడు శత్రువులపై విజయం లభిస్తుంటుంది. సాధారణంగా వీళ్ళతో ఎవరు శత్రుత్వం పెట్టుకున్నా ఈ సమయంలో వాళ్ళు పతనం వాళ్ళే కోరుకున్నట్టు అవుతూ ఉంటుంది. ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వాధికారులకి అనుకూలమైనటువంటి స్థితి. ముఖ్యంగా క్రీడాకారులకి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఇది అనుకూలమైనటువంటి స్థితిగా ఈ రవిగ్రహ సంచారం మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాష్ట్రాధిపతి ధనాధిపతితో కలుస్తున్నాడు. సో బుధుడు ఈ సింహరాశి వారికి ధన లాభాధిపతి. ధనం ఇవ్వాలన్నా, వేతనం పెరగాలన్నా, రుణం దొరకాలన్నా మొత్తం అంతా ఫైనాన్స్ కంట్రోల్ కూడా ఈ రాశి వారికి బుధుడి చేతిలోనే ఉంటుంది. సో బుధుడు బలాన్ని బట్టి, జన్మజాతకంలో ఉన్నటువంటి బుధుడి స్థితి బట్టి జాతకుడి యొక్క ఆదాయం, అతని యొక్క స్థితి, అతని సంపాదన ఆధారపడి ఉంటుంది. అటువంటి బుధుడితో కలిసి రవి 6వ స్థానంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడటం వల్ల మరి వృత్తిరీత్యా ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే రుణాలు వసూలవడం కానీ, అలాగే ఏంటంటే వేతనం పెరగడం కానీ, కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే శత్రువులపై విజయం. ఇది ముఖ్యంగా విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెగ్గడం 100% అనుకూలించే అవకాశం. ఒక విధంగా ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం ఈ రాశి వారికి ఏర్పడింది. ఇక కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు. ఈ సింహరాశి వారికి కుజుడు, రవి 2 గ్రహాలు కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అటువంటి కుజుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ కుజుడు శుక్రగ్రహంతో కలిసి ఉన్నాడు అనమాట. దశమాధిపతి శుక్రుడితో కలిసి ఉండడం వల్ల అంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కొరకు, విందు వినోదాల కొరకు జాతకుడు తన బలహీనతల కొరకు ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. అలాగే మరి ఇది సినిమా రంగంలో కానీ, కళారంగంలో కానీ ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. సో ఇదే కాంబినేషను కొంతమంది ప్రేమ వ్యవహారాల్లో ఇరుక్కోవడం కూడా జరుగుతుంటుంది. అంటే ఇతరుల యొక్క ఆకర్షణకు లోనే వాళ్ళ యొక్క మాయలో పడే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. సో ఏదైనా ఇది ఒక విధంగా అతిగా ధనాన్ని ఖర్చు పెట్టడం, ఏదైనా అనవసరం మించి ఖర్చులు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఇది ఆర్థిక విషయాల్లో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మరి శుక్రుడు, ఈ కుజుల యొక్క స్థితి వృత్తిపరమైన చేంజెస్ కూడా చెప్తూ ఉంటుంది. దశమ స్థానాధిపతి 5లో సంచరించినప్పుడు జాతకుడు ఉద్దేశపూర్వకంగా, ఇష్టప్రకారంగా వృత్తిని మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఈ కారణాల వల్ల ఉద్యోగం మారే అవకాశం ఉంది. లేదంటే భార్యాభర్తలు ఒకే చోటకి ఉద్యోగరీత్యా రావడం కూడా కొన్ని సందర్భాల్లో ఈ సమయంలో ప్రయత్నం చేయడం వలన వచ్చే అవకాశం ఉంది. ఏదైనా వృత్తిపరమైన చేంజెస్ ఈ రాశి వారికి మరి ఈ వారంలో అంటే ఇంచుమించుగా ఫిబ్రవరి 5వ తారీఖు లోపల వచ్చే అవకాశం ఉంది. సో ఫిబ్రవరి 5 తర్వాత మళ్ళీ వచ్చే వారం దాని విషయాలు తెలుసుకోవచ్చు. మొత్తం మీద ఏంటంటే అతి వేగంగా ప్రయాణించే గ్రహాలైనటువంటి బుధ, శుక్ర, రవి, కుజగ్రహాలు ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉండడం జరిగింది. ముఖ్యంగా గురువు యొక్క స్థితి, గురువు భాగ్యస్థానంలో ఉంటూ 1 అంటే లగ్నాన్ని, 5వ స్థానాన్ని కూడా తన యొక్క దృష్టితో శుభపరుస్తూ ఉంటాడు. అంటే లగ్నాన్ని గురువు చూడటం వల్ల జాతకుడు మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు, పంచమాన్ని చూడటం వల్ల ఏంటంటే అతని యొక్క బుద్ధిని, జ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకోవడం, 9లో ఉన్నప్పుడు దైవభక్తి, పుణ్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా ఉంటాయి. మరి ఫిబ్రవరి 3వ తారీఖున గురుగ్రహం శుక్రగ్రహ నక్షత్రం ఏంటంటే భరణిలోకి మారడం జరుగుతుంటుంది. సో ఇది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు అత్యంత అనుకూలమైనటువంటి స్థితి. స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, వివాహం నిశ్చయం అవడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదంటే స్త్రీలకి అందమైనటువంటి ఆభరణాలు, అలంకరణ వస్తువులు, సువర్ణ ఆభరణాలు లాంటివి సమకూరే అవకాశం ఉంది. వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. మనకి గోచారరీత్యా శుక్రగ్రహం బలంగా ఉంటే స్త్రీలకి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు పట్టు ఎక్కువ సాధిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ జరుగుతుంటుంది.
అలాగే కుజుడు బలంగా ఉంటే మగవాళ్ళ యొక్క ఆధీనం వాళ్ళ బలం ఎక్కువ పెడుతుంటుంది. ఇంకా అలాగా ఈ కొద్దిగా ఈ రవి కుజ ఈ మేల్ ప్లానెట్స్ అన్నీ బలంగా ఉన్నప్పుడు ఈ జన్మజాతకంలో ఈ గ్రహాలు బలంగా ఉంటే జాతకుడు తన వ్యక్తిగత ప్రతిష్టతో వ్యక్తిగత ప్రయత్నంతో పైకి రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా మరి సింహరాశి వారి కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయాలు, బయట ఎంత గుర్తింపు పొందుతారో ఇంట్లో అంత బలహీనమైనట్టుగా ఉండవలసి ఉంటుంది. అంటే ఇంట్లో మాట విని వాళ్ళ ప్రకారం నడుచుకోవలసి వచ్చే స్థితి కూడా మరి కేతు స్థితి వల్ల ఏర్పడడం జరుగుతుంది. విమర్శలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచే ఎక్కువ విమర్శలు వస్తుంటాయి. కాబట్టి ఈ రాశివారు కంపల్సరీగా ఈ నెలలో 29 జనవరిలో వస్తున్నటువంటి సంకటహర చతుర్థి రోజు కంపల్సరీగా మరి గణేష్ హోమం కానీ, విఘ్నేశ్వరుడికి అభిషేకంలో పాల్గొనడం కానీ, గరికతో అర్చన చేయించుకోవడం కానీ, మొత్తం మీద వినాయకుడిని ఈ సంకటహర చతుర్థి రోజు నియమంగా ఉండి పూజించుకోవడం వల్ల ఈ చిన్న చికాకులు, విమర్శలు, ఇబ్బందులు, అపవాదుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన జన్మజాతకంలో కానీ గోచార రీత్యా కానీ గ్రహాల యొక్క పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఈ జపాలు చేయించడం అని, అభిషేకాలు పూజలు చేయించడం అన్నది సాధారణంగా జరుగుతుంటుంది. అయితే అందరికీ ఇవి సాధ్యం కానప్పుడు నవగ్రహాలకు సంబంధించినటువంటి 9 శ్లోకాలు ప్రతి దేవాలయంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ప్రతి పంచాంగంలో కూడా ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటి ఈ 9 నవగ్రహ శ్లోకాలు. మరి ఇవి చదివే విధానం కూడా ఖచ్చితంగా ఒక పద్ధతి ఉంటుంది. ముందుగా మీకు ఏదో శుక్రగ్రహం నిమిత్తం మీరు పరిహారం చేసుకోవాలి, దశానాథుడు. అలాగే రవి యొక్క గ్రహాన్ని పరిహారం చేసుకోవాలి, అంతర్దశానాథుడు అనుకుంటాం. అయితే ఈ రవి గ్రహానికి శుక్రగ్రహానికి మాత్రమే ఆ నవగ్రహ శ్లోకాలు చదివి మిగతావి విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయడం అన్నది సరైన పద్ధతి అయితే కాదు. ముందుగా మీరు ఈ శ్లోకాల ద్వారా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ముందుగా విఘ్నేశ్వరుడు ప్రార్థన మీకు తోచిన విధంగా చేసుకొని ముందుగా ఈ 9 గ్రహాల యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఒకసారి పారాయణ చేసి తర్వాత మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో ఈ శుక్రగ్రహం అనుకున్నాం కదా, శుక్రగ్రహం కోసం 20 సంఖ్య వచ్చే విధంగా అక్కడ పక్కన రాసి పెట్టి ఉంటాడు కదా 20,000 అని, మీరు 20 చేయండి, లేదంటే 41 చేయండి. అలాగే రవిగ్రహానికి సంబంధించినవి కూడా అక్కడ 6,000 ఉంటాయి కాబట్టి మీరు ఒక 6 చేయండి, లేదా 60 చేయండి, లేదా ఒక 100 చేయండి. ఈ రెండు చేసిన తర్వాత మళ్ళా ఈ 9 నవగ్రహ శ్లోకాలు కూడా మళ్ళా ఒకేసారి మళ్ళా చదవడం వల్ల మీకు ఈ ఒక క్రియ పూర్తి అవ్వడం జరుగుతుంది. అయితే ఈ సులువుగా ఉన్నప్పుడు కూడా ఈ నవగ్రహ శ్లోకాలు మీరు ప్రారంభించే ముందు అది బాగా చదవగలిగినటువంటి ఒక గురువు ద్వారా, అంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి పూజారి అవ్వచ్చు, లేదంటే ఇంకొక పండితుడు ద్వారా మీరు ఈ నవగ్రహ శ్లోకాల్ని చదవడం నేర్చుకోవడం వల్ల దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎందుకు ఈ విధంగా గురుముఖంగా ఉపదేశం తీసుకుంటారంటే ఆ గురువు ఈ నవగ్రహ శ్లోకాన్ని 1,00,000 సార్లు జపం చేసి ఉండొచ్చు. అతను మీకు ఈ శ్లోకాల్ని బోధించడం వల్ల లేదంటే వివరించడం వల్ల అతను చేసిన ఫలితం, అంటే అతను 1,00,000 చదివిన ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మీకు అవి కౌంట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏదన్నా ఒక శ్లోకాన్ని కానీ ఒక ప్రార్థన కానీ గురుముఖంగా తెలుసుకోవాలని చెప్తూ ఉంటారు. అంటే గురుముఖంగా తెలుసుకోవడం వల్ల అతని యొక్క ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు తొందరగా మీరు ఆ యొక్క కార్యాన్ని పూర్తి చేసుకునే ఫలితం రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా సాధ్యమైనంత వరకు ఒక గురుముఖం ద్వారా తెచ్చుకొని ఈ నవగ్రహ శ్లోకాలు, దీన్ని మించింది అసలు ఏది కూడా కలిసి రాదు. మీరు ఎంత వేల లక్షలు పెట్టి ఏం పూజలు చేసినా దాన ధర్మాలు చేసినా కేవలం ఈ నవగ్రహ శ్లోకాలు ప్రతిరోజు పఠించడం వల్ల, కేవలం సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు ఈ 9 చదువుకుంటే మీకు ఏ గ్రహం యొక్క ప్రభావం కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది కలగదు. ఎటువంటి చికాకైనా మీకు చాలా శీఘ్రంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.